శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందా? టీ20 వరల్డ్ కప్ ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించనున్నారా? ఐసీసీ ఎందుకు ఎక్స్ట్రా 190 నిమిషాల సమయం కేటాయించింది? టీమిండియాపై మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. టీ20 వరల్డ్ కప్ 2024లో తుది సమరానికి సమయం ఆసన్నమైంది. శనివారం బార్బడాస్ వేదికగా జరగనున్న ఫైనల్ పోర్లో భారత దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకునున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఈ తుదుపొరకు వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం మ్యాచ్ జరగనున్న బార్బడాస్ వేదికలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. అక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం జూన్ 29న బార్బడాస్లోని బ్రిడ్జ్ టౌన్లో 78% వర్షం పడే అవకాశం ఉంది. లోకల్ టైం జోన్ ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే రోజు బార్బడాస్లోని ఉదయం 3 గంటల నుంచి వర్షం మొదలు కానున్నట్లు అక్కడ వాతావరణ శాఖ సైతం వెల్లడించింది. ఈ క్రమంలో ఇరు జట్ల అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. శనివారం నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదలు కాకపోతే రిజర్వ్ డే అయిన ఆదివారం మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమే ఆగిపోతే శనివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచి ఆటను కొనసాగిస్తారు. మరోవైపు శనివారం టాస్ పడ్డాక వర్షం ఆటంకం కలిగించి మ్యాచ్ ప్రారంభం కాకపోతే మళ్ళీ తాజాగా రిజర్వ్ డే ఆదివారం రోజు టాస్ నిర్వహిస్తారు. కాగా ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎలాగైనా తేల్చేందుకు ఐసీసీ అదనంగా 190 నిమిషాల సమయం కేటాయించింది. ఈ ఎక్స్ట్రా సమయం మ్యాచ్ డేతో పాటు రిజర్వ్ డే కూడా వర్తిస్తుంది. అయితే రిజర్వ్ డే రోజు కూడా ఆట సాధ్యపడకపోతే 2 జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. దక్షిణాఫ్రికా, భారత్ 2 జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటాయి. కాగా డక్వర్త్ లూయిస్ ప్రకారం విజేతను ప్రకటించాల్సి వస్తే ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల చెప్పునైనా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ టీమిండియాపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందని ఆరోపించాడు. తాజాగా భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ను ఉద్దేశిస్తూ భారత్ జట్టుకు మాత్రమే ప్రత్యేక రూల్స్ ఉన్నాయని కామెంట్ చేశాడు. సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్కు రిజర్వ్ డే ఉన్నప్పుడు భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఎందుకు లేదని ప్రశ్నించాడు. ఒక్కో మ్యాచ్కు ఒక్కో రూల్ ఎలా ఉంటుందని బీసీసీఐని టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధించాడు. ఐసీసీని బీసీసీఐ శాసిస్తుందని ఆరోపించిన ఇంజమామ్ బీసీసీఐ ప్రపంచ కప్ షెడ్యూల్ను టీమిండియాకు అనుగుణంగా తయారు చేయించుకుందని నిరాధారమైన ఆరోపణలు చేశాడు. భారత్ ఆడే సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టకపోతే నేరుగా ఫైనల్ చేరవచ్చని బీసీసీఐ ముందే ప్లాన్ వేసిందని అన్నాడు. భారత్కు మాత్రమే లభించే ఇలాంటి బెనిఫిట్ పాకిస్తాన్కి ఎప్పుడూ లభించలేదని వ్యాఖ్యానించాడు. కాగా సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్కు రిజర్వ్ డే ఉన్న భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్కు రిజర్వ్ డే లేకపోయినా అనూహ్య మార్పులేమీ జరగలేదు. 2 మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే జరిగాయి. సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్తో పోలిస్తే భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్కు వర్షం ముప్పు అధికంగా ఉన్నప్పటికీ వరుణదేవుడు కటాక్షించడంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా మ్యాచ్ సాగింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి ఫైనల్ చేరింది. ఇదే ఇంజమామ్కు మింగుడు పడడం లేదు. అందుకే భారత్పై అక్కుసు వెళ్ళగక్కాడు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి సెమీఫైనల్లో గెలిచి సౌత్ ఆఫ్రికా ఫైనల్కి అర్హత సాధించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.